Hallelujah. Thank you, Lord. Oklomundo boshe libra balada barabaraba. Eli manambra boshe libra kalada. Lekeli mamamba manamo shakila bakalada. Oh, thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 Praise the Lord, andarki. Praise the Lord. Praise the Lord. Welcome back to this live. Hallelujah. Lebanam Ramando Shakila Balaba Shakulevani Manamo Shakilada Ori Labolo Shikili Mamam Bragalado Shefilada Ori Kalabano Sefe Ila Manam Ramalata. Praise the Lord, sister. Praise the Lord, Rahel, sister. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Le manda bro sheli brakalada brabala baraba. Ol denge manom bro sheli brakalada rabokolodo. Hallelujah. 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 Lemam braboshe libra balada goshe de brangana munda vahilada. Lemam bronde manamoje hila menembra gelada. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. హల్లెలూయా రీ లాడా గారౌ షటి క్లబారబౌ షఫీన మనము హల్లెలూయా రీ నమోండో వ్రోహో షికిలాడా బారబౌ షికిలాడా హెండే గ్రిమాండో మోన్జె వెహిలా బాలో జిలాడా దారాగలాడా ఎలే బ్రమోండ విహాలాడాగా షకిలా బాలబౌ షెలిడా ఓ రీ లమన మను మోను మో షెలిబా కలాడా O kotikinde mama mombro sheti barabalada gaboshe hilada eli bramando boshe libra balada ba shekila balaba dorokolodo. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah, hallelujah. So ఈరోజు నేను ఈరోజు లైవ్లో వచ్చే ప్రతి ఒక్కరికి మీకు వందనాలు. హల్లెలూయా. సో ప్రార్థన చేయండి. దేవుడు అందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. రీ లాడా గలా బ్రౌ షకిలాడా ఓ రీ మనాం రమోన్ జగీలా బాలా షకిలా బాలా బ్రౌకో షంకి మనాం రమోలో దొరో కొలోదో రీ పాలా బ్రౌకో షకిలాడా బ్రబాలా టొకొలోతో హెరీ మనాం బ్రబౌ షకిలాడా బ్లౌ షకిలాడా. సో ఈ గ్రూప్ ఈ పేజ్లో ఉన్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ లైవ్లో ఎవరెవరైతే వాచ్ చేస్తున్నారో ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్. సో ఈ లైవ్ చూడండి. ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క అంత్య దినాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మైటీ థింగ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మైటీ థింగ్స్. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మైటీ థింగ్స్. హల్లెలూయా. మైటీ థింగ్స్. హల్లెలూయా. రీ బాలాట షేర్ చేయండి. ఈ లైవ్ని షేర్ చేయండి. షేర్ దిస్ లైవ్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ important topic called prayer. Hallelujah. Rila daga ro shikila ta prakalanto henke mama brazo livragalada. Share the live. Hallelujah. Share the live. Hallelujah. Rila na mondo braba shikilada ori mama brabo shikila banamono mondo jeli bragalada eli manam brogo shikila banamono zevi ila dagalada galabo shikilada. Oh, thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. 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 సో ఈరోజు నేను ప్రార్థన గురించి వాక్యం చెప్తున్నాను. ప్రార్థన. సో దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో. ఏంటి అంటే, మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయుడి అని అంటాడు. హల్లెలూయా. సో ప్రార్థన ఎందుకంత ముఖ్యము, ప్రార్థనని దేవుడు ఎందుకంత ప్రాముఖ్యంగా అక్కడ శిష్యులకి కానీ ప్రతి ఒక్కరికి ఎందుకు ప్రార్థన గురించి దేవుడు చెప్తున్నాడు అంటే, ఒక మాట ఉంటుంది లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనములో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని
నానాటుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా. ఆడ మీరు ఇంగ్లీష్లో చూస్తే మెన్ ఆట్ టు ప్రే అని ఉంటుంది. హల్లెలూయా. ప్రతి మానవుడు ప్రార్థన చెయ్యాలి అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి మానవుడు, ప్రతి మనిషి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అనేది నీకు ఊపిరి లాంటిది. హల్లెలూయా. ప్రార్థన అనేది నీకు ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది నీకు బలం అన్నమాట. నీ ఆత్మకి, నీ యొక్క అంతరింద్రియములకు బలము. ఆ ప్రార్థన లేకపోతే ఏమవుతుందంటే సాతాను నిన్ను అది నీ యొక్క దేవుడు నీకు నిర్ణయించిన ఆ యొక్క ఆశీర్వాదములోనికి కానీ, దేవుడు నీ గురించి నిర్ణయించిన ఆ డెస్టినీలోనికి కానీ అది వెళ్ళనీయదన్నమాట. ఎందుకంటే ప్రార్థన అనేది, ఇప్పుడు మన శరీరానికి మనం ఆహారము తింటాము, బలమైన ఆహారములు తింటాం మనం. ఎందుకు? శరీరంలో బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. అలాగే ప్రార్థన అనేది నీ ఆత్మకు బలం అన్నమాట. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చెయ్యరో వాళ్ళు బలము లేని వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ ఆత్మలు బలహీనంగా ఉంటాయి. ఎందుకు చాలామందికి అద్భుతాలు జరగవు? ఎందుకు చాలామందికి ప్రార్థన చేసిన అద్భుతాలు వాళ్ళు చూడరు? ఎందుకు చాలామందికి ఆ బాధలు వాళ్ళని వదిలిపోవు? ఒక బాధ వెనకాల ఒక బాధ, ఒక బాధ వెనకాల ఒక బాధ, ఒక బాధ వెనకాల ఒక బాధ ఎందుకు వస్తాయంటే ప్రార్థన లేని జీవితము ఏం చేస్తుందంటే నీ ఆత్మను బలహీనం చేస్తుంది. నీ ఆత్మ బలహీనమైనప్పుడు శత్రువు నీ మీద దాడి చేయనికి చాలా సులభం అన్నమాట. హల్లెలూయా. శత్రువు నీ మీద దాడి చేయనికి చాలా సులభం అన్నమాట. హల్లెలూయా. సో అందుకే ప్రార్థన లేని క్రైస్తవుడు బలహీన క్రైస్తవుడు. హల్లెలూయా. ఏ క్రైస్తవుడికైతే ప్రార్థన అనే గుణం ఉండదో ఆ క్రైస్తవుడు ఎటువంటి వాడు? బలహీనమైనటువంటి వాడు అన్నమాట. హల్లెలూయా. బలహీనమైనటువంటి వాడు. బలం ఉండదు ఆయనకి. శరీరంలో ఆరోగ్యంగానే ఉంటాడు, కానీ ఆత్మలో మాత్రము బలహీనమైనటి వ్యక్తి. అందుకే నువ్వు క్రైస్తవుడువా, నువ్వు దేవుని నమ్ముకున్నావా, నువ్వు బాప్టిజము తీసుకున్నావా, నువ్వు ప్రార్థన అనే అలవాటు, ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి. యు నీడ్ టు బిల్డ్ ద ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి. నువ్వు ప్రార్థన బలిపీఠాన్ని ఎప్పుడైతే నువ్వు కట్టుకోవో ఏమవుతుందంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని అనుకున్నా నువ్వు వాటిని పొందుకోలేవన్నమాట. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది అంటే దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నవి వాటికి ద్వారము తెరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన దేవుడు నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేయాలనుకుంటున్నాడో, నిన్ను ఏ స్థానంలో పెట్టాలనుకుంటున్నాడో, నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నాడో వాటి గురించి నీ జీవితంలో ప్రార్థన ద్వారము తెరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో ప్రార్థన లేని వ్యక్తి బలహీనమైన వ్యక్తి. ప్రార్థన లేని వ్యక్తి ఎప్పుడు సాతానుకి కీలి బొమ్మలాగా అయిపోతాడన్నమాట. హల్లెలూయా. చాలామంది మనం చూస్తున్నాము రోగాలు, బాధలు, కష్టాలు. ఎందుకు అంటే ప్రార్థన ఉండదు. క్రైస్తవులు ప్రార్థన లేకుండా బతికే క్రైస్తవులు చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఖచ్చితంగా నిత్యము ప్రార్థన చేయవండేవలనని. హల్లెలూయా. లూకా సువార్త 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. విసుకక ప్రార్థన చేయాలంట. విసుకు రావద్దు నీకు. ప్రార్థన అనగానే కొంతమందికి విసుకు వస్తుంది. ఇంకెంతసేపు అయ్యా, 5 నిమిషాలు, ఇంకెంతసేపు అని. నీకు ఎప్పుడైతే ప్రార్థన చేయాలంటే నీకు విసుకు వస్తుంది అంటే నీ యొక్క శరీరము బలంగానే ఉంది కానీ నీ ఆత్మ బలహీనంగా ఉన్నది. హల్లెలూయా. సో యువర్ స్పిరిట్ ఈజ్ వీక్. అందుకే నువ్వు ప్రార్థన అంటే నువ్వు విసుకు పుడుతుంది నీకు. హల్లెలూయా. సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ ఒక మనిషిని, అసలు శత్రువు ఎందుకు వస్తాడు? శత్రువు దొంగతనము, నాశనము, హత్య. దొంగతనము, నాశనము, హత్య చేయనికి శత్రువు వస్తాడు. యోహాను సువార్త 10వ ఉంటుంది. శత్రువు దొంగతనము, నాశనము, హత్య చేయనికి వస్తాడు. సో సాతాను శత్రువు. సాతాను నీ జీవితంలో ఏదన్నా దొంగతనము చేయాలనుకుంటే ఫస్ట్ వాడు వేసే ప్లాన్ ఏంటి తెలుసా? నిన్ను ప్రార్థనకి దూరం చేస్తాడన్నమాట. ప్రార్థన అనగానే నీకు విసుగు పుడుతుంది. ప్రార్థన అనగానే నీకు ఒకలాంటి ఇరిటేషన్ పుడుతుంది. ఒకవేళ ప్రార్థనలో కూర్చున్నా ఎక్కువసేపు కూర్చోలేవు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, మహాయితో 2 నిమిషాలు. ఆ యొక్క అలవాట్లు నీకున్నాయా? అప్పుడు దానికి అర్థం ఏంటి తెలుసా?
త్వరలో శత్రువు నీలో నుంచి దేవుడు ఏదైతే నీలో పెట్టాడో వాటన్నిటిది దొంగతనం చేయనీకి శత్రువు ప్లాన్ వేసిండు అని అర్థము. హల్లెలూయా. ఇప్పుడు నేను నీకు ప్రార్థన చేసినా నీకు స్వస్థత జరగవచ్చు, కానీ ఆ స్వస్థత నీకు ప్రార్థన లేని జీవితం నీకు ఉంది కాబట్టి ఆ స్వస్థత ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు. మళ్ళీ అది శత్రువు దొంగతనం చేసేసాడు, మళ్ళీ నీకు ఏదో నొప్పి ఏదో బాధ వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ముఖ్యము. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము బలహీనమైన జీవితము. ఎవరైతే ప్రార్థన అలవాటు ఉండదో క్రైస్తవులకి, వాళ్ళు ఆత్మలో చనిపోయిన వంటి వాళ్ళు. If you are not praying, if you are not prayerful, you are dead in the spirit. You are dead in the spirit realm. Hallelujah. ఆత్మలో నువ్వు చనిపోయావు, ఆత్మలోకానికి నీకు సంబంధం లేదు. యు ఆర్ డెడ్. నువ్వు భూలోకంలో బతుకున్నావు, కానీ ఆత్మలోకంలో నువ్వు చనిపోయావు. హల్లెలూయా. ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. ఈ అంత్య దినములలో నువ్వు ప్రార్థన జీవితము నీకు లేకపోతే నువ్వు శత్రువు చేతిలో నువ్వు మోసపోతావు. నీ యొక్క శరీరముతో నువ్వు మోసపోతావు. శత్రువు చేతిలో నీ యొక్క శరీరముతో ఈ లోకంలో జరిగే ప్రతి దాంట్లో నువ్వు మోసపోతావు. హల్లెలూయా. ప్రార్థన అనేది నీ ఊపిరి లాంటిది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలన్నమాట. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ యాక్సెప్ట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. హల్లెలూయా. నీకు ఈ కొంతమందికి ప్రార్థన అంటేనే పడదు. మళ్ళా ప్రార్థన గురించి చెప్తున్నారని కొంతమంది లైవ్లో కూడా రారు, కొంతమంది వాక్యం వినరు. ఆ ప్రార్థన గురించి వాక్యం చెప్తుండో అనగానే వెళ్ళిపోతారు లేచి. సో అది చాలా తప్పు. శత్రువు నిన్ను దొంగతనము చేయనికి, నాశనము చేయనికి, హత్య చేయనికి నువ్వు శత్రువుకి చాలా దగ్గరలో ఉన్నావు అని అర్థము, నీకు ప్రార్థన జీవితం లేకపోతే. హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటుండు, విసుకక నిత్యము ప్రార్థన చేయుడి. ప్రార్థన ఎందుకు విసుకక నిత్యము ప్రార్థన చేయమంటుండు? రెండవది, నువ్వు శోధనలో పడకుండునట్లు. హల్లెలూయా. శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయమంటాడు. నువ్వు ప్రార్థన పరుడువా, నువ్వు శోధనలో పడవు. హల్లెలూయా. శోధనలో పడవు. శోధనలో నీ దగ్గరి దాకా కూడా శోధనలు రావు. శత్రువు నీ దగ్గర ఎందుకంటే ప్రార్థన అంటే ఏంటి? ఒక అగ్ని. హల్లెలూయా. ఫైర్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన బలిపీఠం నువ్వు కట్టావా, ఆ బలిపీఠం మీద ప్రార్థన అనే అగ్ని ఎప్పుడు మండుతుందా, శోధన నీ దగ్గరికి రాదు, శత్రువు నీ దగ్గరికి రాడు. ఎందుకంటే మంట దగ్గరికి చీమలు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ, ఎటువంటి చీడపురుగులు కానీ మంట దగ్గరికి రావు. ఎందుకు? వస్తే కాలిపోతాయని. హల్లెలూయా. సో నీ ప్రార్థన అనే బలిపీఠం మీద ఎప్పుడు నీ బలిపీఠం మీద ప్రార్థన అనే మంట వెలుగుతుందనుకో, శత్రువు నీ దగ్గరికి రాడు, వస్తే కాలిపోతాడు అన్నకు వెళ్తూ. శోధనలు రావు. హల్లెలూయా. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన చేస్తున్నా నీకు సంతోషం రావట్లేదు? ఎందుకు సంతోషంగా నీ కుటుంబం నీవు ఉండలేకపోతున్నావంటే దేవుడు అద్భుతం చేస్తున్నాడు, కాదని కాదు. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కృప గలవాడు, ఆయన అద్భుతం చేస్తున్నాడు. కానీ నువ్వు ప్రార్థన జీవితం లేనందువలన అది నువ్వు నిలుపుకోలేకపోతున్నావు సహోదరి సహోదరుడా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో, ఈ లైవ్ వాట్సాప్లో గ్రూప్లో వింటున్నావా, ఎవరైనా షేర్ చేశారా నీకు, లేకపోతే ర్యాండమ్గా నువ్వు ఫేస్బుక్ నువ్వు ఇట్లా వంటుంటే ఆ వీడియో వస్తే వింటున్నావా? నువ్వు ఎలా వింటున్నావు, ఏ పరిస్థితిలో వింటున్నావు, ఎప్పుడు వింటున్నావు? కానీ దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? ప్రార్థన జీవితం అనేది అలవాటు చేసుకోవద్దు. ప్రార్థన జీవితాన్ని కట్టుకో. ప్రార్థన జీవితం నీకుందా? నువ్వు నీ ఆత్మీయ జీవితము బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఉంటుంది. హల్లెలూయా. బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఉంటుంది. Prayer will bless you. Hallelujah. Hallelujah. ప్రార్థన లేని మనిషి ఆత్మలో చనిపోయిన మనిషి. You are dead in the spirit. Hallelujah. So pray. Hallelujah. You are dead in the spirit. When you don't have the prayer life, you are dead. You don't have the prayer life, you are dead. So pray. ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకో. ఇంకో మాట ఉంటుంది బైబిల్లో, ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి? ప్రార్థన బలిపీఠం ఎందుకు కట్టుకోమంటుండే? ప్రార్థన అనేది నిన్ను శత్రువు చేతిలో నుంచి కాపాడి, శత్రువుకి మీద నిన్ను పెట్టి వాని మీద అధికారము నీకు ఇస్తుంది. ఎంతమందికి శత్రువు మీద అధికారం కావాలి?
ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి నా శత్రువు మీద నాకు అధికారం కావాలి? ఇప్పుడు నీ జీవితంలో రోగం అనే శత్రువు ఉందా? అప్ప అనే శత్రువు ఉందా? ఎటువంటి శత్రువు నీ జీవితంలో వాడు నీతో యుద్ధం చేస్తున్నాడు? ఏ రకంగా నీతో యుద్ధం చేస్తున్నాడు? దాని మీద నీకు అధికారము రావాలి అంటే, అధికారము స్వస్థతలు కాదు. ఇప్పుడు స్వస్థత వచ్చిందనుకో ఏమవుతుంది? మళ్ళీ ఏదో నొప్పి మళ్ళీ వస్తుంది. అధికారం అంటే నీ దగ్గరికి కూడా వాడు రాడు. అటువంటి అధికారము నీకు రావాలి అంటే నువ్వు ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా. యు నీడ్ టు బిల్డ్ ద ప్రేయర్ లైఫ్. ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యం అండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ లైవ్లో నేనేం చెప్పాలి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థన గురించి, ఎందుకంటే ప్రార్థన చాలా ముఖ్యము. ప్రార్థన నీ లోపల అగ్ని మండుతూ ఉంటుంది. ఫైర్ విల్ బర్న్, ఫైర్ విల్ బర్న్, ఫైర్ విల్ బర్న్, ఫైర్ విల్ బర్న్, ఫైర్ విల్ బర్న్. హల్లెలూయా. ఫైర్ విల్ బర్న్. హల్లెలూయా. ప్రార్థన నేనేం చేస్తుంది? దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా ద్వారం ఓపెన్ చేస్తుంది. ఆయన నీ జీవితంలో చేయాలనుకున్న ప్రతి దానికి ఆయన నువ్వు ద్వారం ఓపెన్ చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేయర్ విల్ బ్లెస్ యూ. ప్రార్థన నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలని నువ్వు కోల్పోవు. చాలామంది దేవుడు అద్భుతాలు చేస్తాడు, మళ్ళా ఏదో ఒకటి వస్తుంది మళ్ళా. ఎందుకు అంటే దేర్ ఇస్ నో ఫెన్స్, దేర్ ఇస్ నో ప్రొటెక్షన్. నీకు ప్రొటెక్షన్ లేదు. శత్రువు నీ మీద దాడి చేస్తూనే ఉన్నాడు. శత్రువు నీ మీద దాడి చేసినా నీకేం కావద్దంటే నీకు ప్రొటెక్షన్ రావాలి. రెండవది నీకు అధికారం రావాలి. నువ్వు మళ్ళీ శత్రువు మీద ప్రతిదాడి చేయనికి. ఇవన్నీ ఎలా నువ్వు పొందుకుంటావంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రొటెక్షన్. ప్రేయర్ విల్ ప్రొటెక్ట్ యూ. అండ్ prayer is a weapon that you can defeat enemy. Prayer will defend you simultaneously. Prayer will defeat the enemy. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. అదే విధంగా ప్రార్థన ఒక ఆయుధం లాంటిది. నువ్వు శత్రువు మీద కూడా దాడి చేయొచ్చు. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు ప్రార్థన లేకపోతే నువ్వు శత్రువుకి ఈజీగా దొరికిపోతావు నీ జీవితంలో. చాలా మందికి అర్థం కాదు, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు గొప్ప వీరుడిగా నువ్వు భూలోకంలో ఉండొచ్చు. హల్లెలూయా. గొప్ప వీరుడిగా. ప్రార్థన పరులు ఎప్పుడు బలవంతులండి. హల్లెలూయా. ప్రార్థన పరులు ఎప్పుడు బలవంతులు. ప్రార్థన పరులని శత్రువు జయించలేడు ప్రార్థన పరులని. శిష్యులు ప్రార్థన పరులు. 12 మంది శిష్యులు ప్రార్థన పరులు. వాళ్ళని ఎవరు జయించలేకపోయారో. వాళ్ళని వాళ్ళే అప్పజెప్పుకున్నారు శత్రువులకి. కానీ ఏ శత్రువుడో వాళ్ళ మీద చెయ్యలేకపోయారు. వాళ్ళే అప్పజెప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళ టైం వచ్చేసింది కాబట్టి వాళ్ళే శత్రువుకి అప్పజెప్పుకున్నారు. కానీ ఏ శత్రువు కూడా వాళ్ళ మీద చెయ్యలేకపోయాడు. ఎందుకంటే ప్రార్థన అంత బలమైనది. ప్రార్థన అనేది అవతల వాళ్ళకి కనిపించదు, కానీ అదొక బలమైన ఆయుధం. అది నీ లోపల ఉంటుంది. ఎవరైనా నీ మీదికి వస్తున్నారా, ఒక శత్రువు నీ మీదికి వస్తున్నాడా, ఒక సాతాను, ఒక దురాత్మ ఏదన్నా నీ మీదికి వస్తుందా శత్రువు నుంచి, ఈ ప్రార్థన అనే ఆయుధం వెళ్ళి దాన్ని ప్రతిదాడి చేసి దాన్ని ఆపుతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ అ డిఫెన్స్. ప్రేయర్ ఈజ్ అ వెపన్. Through prayer you can defeat the enemy. Through prayer you can defeat the enemy. Hallelujah. ఎడతెగక ప్రార్థన చేయుడి, విసుకక ప్రార్థన చేయుడి. ఎందుకు అంటే ఈ ప్రార్థన అంత బలమైనది. ఇంకోటి ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన నీకు ఏ వాగ్దానాలు ఉన్నాయో, నీకు ఏ వాగ్దానాలు అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేరనీకి నీ జీవితంలో ఒక పాత్రను రెడీ చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానాలు ఎటువంటివి అంటే నువ్వు ఆ వాగ్దాన గురించి నువ్వు సిద్ధపడకపోతే అవి నెరవేరవు. నీ హృదయం సిద్ధపడాలి.
వాగ్దానం అంటే దేవుని మాట, దేవుడు నీ జీవితంలో పలికిన మాట. వాగ్దానం అంటే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క ఆరోగ్యం మీద, నీ యొక్క బిజినెస్ మీద, నీ యొక్క జాబ్ మీద ఆయన పలికిన మాట అనే వాగ్దానము. ఆయన మాట నెరవేరాలి అంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. దాని గురించి ఆశపడి ఉండాలి. హల్లెలూయా. అది ఎలా నెరవేరుతుందో అని ఆశపడి ఉండాలి. దాని గురించి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ వాగ్దానం అనేది నీ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు ఎప్పుడు చూసిన ఈ బాధల చుట్టూ, కష్టాల చుట్టే నీ మనసు ఉందనుకోండి, వాగ్దానం ఎలా నెరవేరుతుంది? అందుకైనా సిలువలో ఏమన్నాడు? ప్రతి వాగ్దానాన్ని అవును ఆమేన్ అన్నాడు. అంటే నీ వాగ్దానము తథ్యము, ఖచ్చితంగా నీ జీవితంలో అది నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన అవును ఆమేన్ అన్నాడు కాబట్టి. సో ఆ వాగ్దానం గురించి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు దేవుడు అంటాడు, దేవుడు యేసు ప్రభు వారు ఆరోహం కాకముందు శిష్యులకు అంటాడు, మీరు యెరూషలేములో ఉండి తండ్రి ఇచ్చిన వాగ్దానము గురించి ప్రార్థన చేయుడి. వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయి మీరు వాక్యం చెప్పండి, వెళ్ళిపోయి మీరు స్వస్థపరచండి అన్నాడు. వాళ్ళని ఏమంటాడు? నేను వెళ్తున్నా, మీరు మాత్రం యెరూషలేములోనే ఉండి, యెరూషలేములోనే ఉండాలా, సమరియాకి వెళ్ళొద్దు, ఎక్కడ వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండి తండ్రి మీకు ఇచ్చిన వాగ్దానం గురించి కనుపెట్టుడి, వేచి చూడండి, ప్రార్థన చేయుడి అంటాడు. హల్లెలూయా. వాళ్ళు అలాగే యేసుప్రభు మాట విని యెరూషలేములోనే మేడగది మీద ఉండి ఆయన ఇచ్చిన వాగ్దానం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సడన్గా పెంతికోస్తు దినం అనే దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు అనమాట. వాళ్ళకు తెలియదు పెంతికోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని, శిష్యులకి తెలియదు. కానీ తండ్రి వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుస్తాడని తెలుసు. ఎందుకో యేసుప్రభు వారు చెప్పారు, యెరూషలేముని వదిలి వెళ్ళక ఉండి ప్రార్థన చేయుడి అని. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు తండ్రి ఆయన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడో, ఎప్పుడు నెరవేరుస్తాడో శిష్యులకి తెలియదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటని పట్టుకొని వీళ్ళు యెరూషలేములోనే ఉండి అది ఆ మేడగది మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకరోజు పెంతికోస్తు దినాన అనే దినాన ఆ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం మీ మీదికి వస్తుందని తండ్రి వాగ్దానం చేస్తాడు. అది వాళ్ళ మీదికి వచ్చేస్తుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు పెంతికోస్తు దినాన దిగిపోతాడు అన్నమాట వాళ్ళ మీదికి. హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధాత్మ అనే వాగ్దానము వాళ్ళ మీద రానికి, వాళ్ళ మీద దిగనికి వాళ్ళు ఏం చేశారు? దాని గురించి సిద్ధపడ్డారన్నమాట. హల్లెలూయా. దాని గురించి సిద్ధపడ్డారు, ఆ వాగ్దానం గురించి సిద్ధపడ్డారు. అదే ప్రార్థన. ఇప్పుడు దేవుడు నీకు నేను నీకు ఆరోగ్యం ఇస్తాను వాగ్దానం ఇచ్చాడా? నిశ్చయంగా ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత కూడా నీకు మళ్ళా ఆ రోగము నొప్పి మళ్ళా వచ్చిందా? ఎందుకు అంటే నీకు ఆ స్వస్థతని నువ్వు ఉంచుకోలేకపోయావు. ఎందుకంటే నీకు ప్రార్థన అనే జీవితం లేనందున ఏమైంది? శత్రువు మళ్ళా నీ మీద దాడి చేశాడు. హల్లెలూయా. యు నీడ్ టు ప్రే. నువ్వు శిష్యుల వలె నువ్వు నీ ప్రార్థన గదిలో నువ్వు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల గురించి నువ్వు సిద్ధపడాలి. You need to prepare for your promises. నీ వాగ్దానాల గురించి, దేవుడు నీకు ఇచ్చిన మాట గురించి, దేవుడు నీ మీద పెట్టిన మాట గురించి నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. శిష్యుల మీద పెట్టిన వాగ్దానం ఏంటి? దేవుడు పరిశుద్ధాత్మతో వాళ్ళని బహుగా వాడుకుంటానని దేవుడు చెప్పాడు. అందుకే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. సో దాని గురించి వాళ్ళు మేడగది మీద సిద్ధపడ్డారు, ప్రార్థనతో వెయిట్ చేశారు, ప్రార్థనతో. అప్పుడు అది వాళ్ళ మీదికి వచ్చిందన్నమాట. హల్లెలూయా. వాగ్దానం అబద్ధం కాదు, వాగ్దానము నిజమే. హల్లెలూయా. కానీ ఏం చేసింది? ప్రార్థన వీళ్ళని సిద్ధపరిచింది. ఈ వాగ్దానము గురించి శిష్యులని ప్రార్థన సిద్ధపరిచింది. ఎప్పుడైతే వీళ్ళు సిద్ధపడ్డారో ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది అన్నమాట. హల్లెలూయా. సో ఈరోజు నీ జీవితంలో ఎందుకు కొన్ని ఆలస్యం అవుతున్నాయి అంటే నువ్వు ఇంకా వాటి గురించి సిద్ధపడలేదు. ప్రార్థన ద్వారా నువ్వు సిద్ధపడలేదు, నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోలేదు. శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ శత్రువు దాడి ఎందుకు చేస్తున్నాడు అంటే నువ్వు సిద్ధపడలేదు శత్రువుని ప్రతి దాడి చెయ్యనీకి. హల్లెలూయా.
కానీ దేవుడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? నీకు వాగ్దానం ఇచ్చాడా? నిన్ను దేవుడు ఈ రకంగా వాడుకుంటా, ఈ జీవితంలో ఈ రకంగా అద్భుతాలు చేస్తా అని అన్ని చెప్పిన తర్వాత కూడా ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుందని నీకు ప్రశ్న ఉందా? ఒకటే, నువ్వు సిద్ధపడాలి. ప్రార్థన జీవితం అనేది ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన జీవితము. హల్లెలూయా. ఎట్లయితే ఇప్పుడు మన జీవితంలో మనం చదువుకుంటామో, తర్వాత ఉద్యోగం చేస్తామో, తర్వాత ఆ ఉద్యోగంలో నుంచి వచ్చిన డబ్బులతో మనం ఇల్లు కొంటామో, ఆ డబ్బులో ఇల్లు కొన్న తర్వాత మళ్ళీ మనము ఎలా అయితే మ్యారేజ్ చేసుకుంటామో, ఎలా అయితే ప్రతి దాని గురించి మనం సిద్ధపడుతున్నాము. ఉద్యోగం గురించి మనం చదువు ఏంటి? ఉద్యోగం గురించి నువ్వు సిద్ధపడుతున్నావు. చదువు ఏంటి? నువ్వు ఉద్యోగం గురించి నువ్వు సిద్ధపడుతున్నావు. నువ్వు సిద్ధపడిన తర్వాత, చదువు అనే దాంట్లో నువ్వు సిద్ధపడిన తర్వాత నీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అనే దాంట్లో నీకు ఏమొస్తుంది? దాని తర్వాత డబ్బులు. అంటే ప్రతి దానికి ఈ లోకంలో నువ్వు సిద్ధపడుతున్నావు. నువ్వు మ్యారేజ్కి సిద్ధపడతావు, ఉద్యోగానికి సిద్ధపడతావు, ఆ ఇంటర్వ్యూకి సిద్ధపడతావు, ప్రతిదానికి నువ్వు సిద్ధపడతావే. ఆత్మలో దేవుడు నీకు ప్రతి ఒక్క దాన్ని చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ప్రతి వాగ్దానము అవును ఆమెనన్నాడు ఆయన సిలువలో. నీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో దేవుడు నాకు తెలియదు, కానీ నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ సిలువలో అవును ఆమెను. ఇప్పుడు నీకు అనారోగ్యం ఉందా? ఆయన స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా. నీకు అప్పులున్నాయా? ఆయన యెహోవా జైరే. నిన్ను ఆయన అప్పుల నుంచి బయటికి తెచ్చి నిన్ను ఆయన సమృద్ధితో నింపుతాడు. హల్లెలూయా. అందుకే కొరింథీయులలో ఒక మాట ఉంటుంది, ఏంటి? ఆయన దరిద్రుడయ్యాడంట మనల్ని ధనవంతులుగా చెయ్యనికి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, అంత మహిమలో ఉండే దేవుడు, ఈ భూలోకాన్ని మాటతో సృష్టించిన దేవుడు, ఆ ధవల సింహాసనం మీద కూర్చొని దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్న దేవుడు నీ గురించి భూలోకానికి వచ్చి ఈ పడిపోయిన మానవుడి శరీరంలో పుట్టి నీ పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. ఎందుకు? నిన్ను ధనవంతుడిని చెయ్యనీకి, నిన్ను స్వస్థపరచనీకి. హల్లెలూయా. నిన్ను బలవంతుడిగా చేయనీకి. హల్లెలూయా. నిన్ను ఆయన వలె చేయనీకి. ఎందుకంటే ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించాడు కాబట్టి ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఆయన స్వరూపములో నిన్ను సృష్టించాడు కాబట్టి ఆయన వలెను ఉండాలి ఈ లోకములో. కానీ బలహీనంగా అప్పులతో రోగాలతో నువ్వు ఉండడానికి వీలేదు. కానీ ఎందుకు మనము దానికి భిన్నంగా అప్పులతో రోగాలతో కష్టాలతో అది ఇది రవస 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 ఎందుకు రవస రవస అంటే నీకు దేవుడు తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటున్నాడు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎందుకు మన జీవితంలో మనం చూస్తలేము? అది నేనైనా అది మీరైనా ఎందుకు చూడట్లేదు అంటే మనం కరెక్ట్గా సిద్ధపడట్లేదు. ప్రార్థన చెయ్యాలి అని దేవుడు చెప్తాడు. యేసు ప్రభువారు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 500 మందికి పంచిపెట్టారు, చనిపోయిన వాళ్ళని లేపాడు, నీ గురించి నా గురించి చనిపోయాడు. ఇవన్నీ ఎలాగైతే యేసు ప్రభువారు చేశారో వీటితోని ఆయన ప్రార్థన జీవితాన్ని కూడా చేశాడు. మీరు చూడండి, సువార్తలు చదవండి. మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను సువార్త కానీ, సువార్తలు చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే యేసు ప్రభువారు కొండ ఎక్కి ప్రార్థన చేసి కొండ దిగి, కొండ ఎక్కి ప్రార్థన చేసి కొండ దిగి, కొండ ఎక్కి ప్రార్థన చేసి కొండ దిగి, ఇవే కనిపిస్తాయి మీకు. ఎందుకు అంటే ఆయన ప్రార్థన జీవితాన్ని వదలలేదు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన జీవితం ఆయనకు ఉన్నది కాబట్టే ఆ తండ్రి ఆయన మీద పెట్టిన ఆ ప్రణాళికని తుదమింటించి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనము కూడా ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా వచ్చి మనకి ఏం నేర్పించాడంటే, మనము కూడా ఈ లోకంలో ఏది చేసినా, ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఈరోజు నువ్వు జాబ్ చేస్తున్నావా, ఈరోజు నువ్వు మినిస్ట్రీ చేస్తున్నావా, ఈరోజు నీకు మినిస్ట్రీ కాలింగ్ ఉందా, ఈరోజు నీకు బిజినెస్ దేవుడిస్తా అని నీకు కాలింగ్ ఇచ్చాడా, ఏ ప్రణాళిక దేవుడికి నీ మీద ఉందో, ఏదైతే దేవుడు నువ్వు చేస్తావని నీకు చెప్పాడో,
వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ ప్రార్థన జీవితం ఉండాలి. అది ఉంటేనే ఇవన్నీ కరెక్ట్గా నడుస్తాయి అన్నమాట. ఇది కట్టుకోవాలండి. ఇది చాలా 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 ప్రాముఖ్యము. చాలా మందికి అర్థం కాదు. ఇది నాకు అర్థం కానికే కొన్ని సంవత్సరాలు పట్టింది. నేను ఇప్పుడు సేవ చేస్తున్నా, వాక్యం బోధిస్తున్నా, చాలా మందికి వాక్యం బోధిస్తున్నా. ప్రతిరోజు లైవ్ ఉంటుంది, గూగుల్ మీట్ ఉంటుంది, దాంట్లో కూడా వాక్యం బోధిస్తా. కానీ నాకు తెలియనీకే ఇది చాలా రోజులు పట్టింది. ఏంటి తెలుసా? ప్రార్థన జీవితం అనేది ప్రాముఖ్యమని. హల్లెలూయా. ప్రార్థన జీవితం మనం లేకపోతే శత్రువుకి మనము అలుసుగా దొరికిపోతాము. శత్రువు ఎందుకు వస్తాడు? దొంగతనం చేయనికి, నాశనం చేయనికి, హత్య చేయనికి. నీకు ప్రార్థన జీవితం లేకపోతే వాడు నీలో నుంచి దొంగతనం చేస్తూనే ఉంటాడు, నిన్ను నాశనం చేస్తూనే ఉంటాడు, నిన్ను హత్య చేస్తాడు వాడు. కానీ నువ్వు శత్రువుని ప్రతిదాడి చేయాలి అంటే, శత్రువు మీద నువ్వు తొక్కాలి అంటే, శత్రువుని ప్రతిదాడి చేసి శత్రువు మీద నీకు అధికారము రావాలి అంటే ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. ప్రేయర్ లైఫ్, బలిపీఠము, ప్రార్థన బలిపీఠం అనేది నీ జీవితంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. ఎందుకు క్రైస్తవులని ఈ లోకంలో ఇంత బాధ పెడుతున్నారు? ఈ దేశంలో ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? క్రైస్తవుల దేవుడు బలవంతుడు. భూమి ఆకాశంలోని సృష్టించిన దేవుడు మన దేవుడు. ఆయన కానీ ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నారు, బాధపడుతున్నారు? శత్రువు మీద ఎందుకు ప్రతిదాడి చేయలేకపోతున్నారు? శత్రువు మీద అధికారము మనకి ఎందుకు లేదు అంటే ప్రార్థన జీవితము లేక మనం శత్రువుకి ఉత్తగా దొరికిపోతున్నాం అన్నమాట. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ఎ డిఫెన్స్. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ప్రార్థన అనేది ఒక ఆయుధము లాంటిది. ప్రార్థన నిన్ను కాపాడుతుంది, అదే విధంగా అది ఒక ఆయుధము, శత్రువు మీద ప్రతిదాడి కూడా చేస్తుంది. హల్లెలూయా. ఏలియా ఎంతమందికి తెలుసు? బైబిల్లో ఏలియా ఉండే కాలంలో యెజబేలు అని ఒక మహారాణి ఉండేది, అహాబు భార్య. మొదటి రాజుల్లో ఉంటది ఈ వాక్యం, ఈ స్టోరీ. సో ఏలియా కాలంలో ఈ అహాబుకి ఉన్న భార్య యెజబేలు ప్రవక్తలందరినీ చంపేసేదంట. ప్రవక్తలని చంపేసేది, సంఘాలని చిందరబందర చేసేసేది. హల్లెలూయా. ప్రవక్తలందరూ దాచుకున్నారు, ఎక్కడెక్కడ పోయి దాచుకున్నారు. 700 మంది ప్రవక్తలు దాచుకున్నారు. ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏలియా ఒకడే అందరికి కనిపిస్తున్నాడు. ఆ ఒక్కడిని కూడా చంపుతానని ఎవరు చెప్తారు? యెజబేల్ మహారాణి చెప్తుంది, నిన్ను కూడా ఈరోజు రేపు ఈ టైం కల్లా నిన్ను కూడా చంపేస్తా అంటది. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఏలియా ప్రార్థన పరుడు కాబట్టి ఆయన ఏలియాని చంపనీకి ఎప్పుడెప్పుడైతే యెజబేల్ మహారాణి అక్కడ సైనికులను పంపించిందో దేవుని ఆత్మ ఏలియాని కొనిపోయేదంట. హల్లెలూయా. మీరు చదవండి, దేవుని ఆత్మ ఏలియాని కొనిపోయేదంట. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఇక్కడ ఉన్నాడు, సైనికులు వస్తున్నారు. సైనికులు వచ్చే లోపల దేవుని ఆత్మ ఏలియాని తీసుకొని వెళ్ళిపోయేదంట వేరే దగ్గరికి. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాకపోయాడు, అరే ఇక్కడనే ఉన్నాడు కదా ఏలియా, ఇటుపోయిండు. దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళిపోయేది. హల్లెలూయా. ఒకరోజు ఒక సైనికుడు అంటాడు, అయ్యా, ఏలియా అంటాడు, నేను ఇక్కడ ఉన్నా, ఈ కర్మేలు పర్వతం మీద ఉన్నా అని పోయి అహాబుకి చెప్పు అని ఏలియా చెప్పినప్పుడు ఆ సైనికుడు అంటాడు, అయ్యా నువ్వు చెప్తావు, నేను వెళ్తా అహాబ్ రాజుకి చెప్తా. అహాబ్ రాజు వచ్చే లోపల దేవుని ఆత్మ మళ్ళీ నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది, అప్పుడు ఆయన నన్ను చంపేస్తాడు. సో నువ్వు నన్ను అహాబ్ చేతిలో పెట్టకు, నేను ఆయనకు చెప్తా, వెళ్ళి నువ్వు చెప్పిన మాట నేను అహాబ్కి రాజుకి చెప్తా, రాజు వచ్చే లోపల దేవుని ఆత్మ మళ్ళా నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది అంటే ఆయన తెలుసు దేవుని ఆత్మ ఏలియా మీద ఎంత బలంగా పనిచేస్తుందో. సైనికులకి కానీ, యెజబేలుకి కానీ, ఆహాబుకి కానీ దొరకకుండా దేవుడు ఏలియా చేత గొప్ప అద్భుతాలు మొత్తం ఇజ్రాయేల్ మొత్తం చేపించాడనమాట ఆ కాలంలో. హల్లెలూయా. సైనికులు వచ్చే లోపల దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళిపోయేది ఏలియాని. సైనికులు వచ్చే లోపల దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళిపోయేది. అయ్యా నువ్వు నిజమే చెప్తున్నావు, నేను వచ్చి చెప్పి అహాబ్ రాజు వచ్చే లోపల నిన్ను మళ్ళీ దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళిపోతుంది. అయ్యా నేను వెళ్ళను, నేను చనిపోవాల్సిన ఆశ నాకు లేదు అని ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట.
అప్పుడు ఏలియా అంటాడు, లేదయ్యా నేను ఈయనే ఉంటాను, నువ్వు వెళ్ళి చెప్పు. అప్పుడు చెప్పినప్పుడు అహాబ్ రాజు వచ్చినప్పుడు, ఈ కొండ మీద రా, నీకున్న ఆ యొక్క 420 మంది బయలు ప్రవక్తలను తీసుకొని రా, ఈ బలిపీఠం మీద ఏ దేవుడైతే అగ్నితో మాట్లాడతాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. ఏలియాకి తెలుసు, నేను ప్రార్థన చేసే దేవుడు నిజమైన దేవుడు, ఖచ్చితంగా ఆయన అగ్నితో సమాధానము ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరు? దహించు అగ్ని. హల్లెలూయా. నీ దేవుని పేరు ఏం పేరు? దహించు అగ్ని. హల్లెలూయా. హీఈస్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. ఆయన పేరే దహించు అగ్ని. హీఈస్ ఫైర్. కాబట్టి ఆయన భయపడలే, చెప్పేస్తాడు. ఆ బయలు ప్రవక్తలు 420 మంది బయలు ప్రవక్తలు వస్తారు. ఉదయం నుంచి సాయంత్రము వరకు, సాయంత్రం అంటే 3 గంటల వరకు నానా రకాల ఏమేమో చేస్తుంటారు. కానీ ఇంత రవ్వ కూడా మంట రాదు, రవ్వంత మంట కూడా రాదు. ఆకాశం నుంచి కింద పడతారు, మీద పడతారు, పండుకుంటారు, లేస్తారు, ఏమేమో నాటకాలు చేస్తుంటారు. కానీ ఒక్క మంట, ఒక్క రవ్వంత మంట కూడా రాదు. కానీ సాయంత్ర కాలంలో బలి ఇచ్చే టైం అయినప్పుడు ఏలియా వెళ్తాడు. ఏలియా టర్న్ వస్తుంది. వాళ్ళది పొద్దు నుంచి సాయంత్రం వాళ్ళదే నడిచింది. ఏలియా పోతాడు, ఆ బలిపీఠాన్ని కూలగొడతాడు. ఇజ్రాయేలు 12 గోత్రాలకి సూచనగా 12 రాళ్ళు పెట్టి బలిపీఠాన్ని కడతాడు. కట్టి మోకరించి అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని ప్రార్థన చేసి ముగించే లోపలే అగ్ని వచ్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన పరుడువా? శత్రువు కూడా నీ ముందట నిలబడలేడు. ఎనిమీ కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. నీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని నువ్వు జయించాలన్నా, నీ జీవితంలో నీకు జరిగే ప్రతి దాన్ని నువ్వు జయించాలన్నా ఒకటే, ప్రార్థన జీవితాన్ని కట్టుకో. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడు నిన్ను మోసం చేస్తాడు. ఈ లోకంలో శత్రువు ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఉంటున్నావు, కానీ శత్రువు చేతిలో నువ్వు మోసపోవద్దు అంటే, శత్రువు నిన్ను మోసము చెయ్యొద్దు అంటే ఒకటే సహోదరుడా, నువ్వు ప్రార్థన పరుడుగా ఉండాలి. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో శత్రువు ఉన్నాడు, కానీ వానికంటే బలవంతుడు, వానికంటే గొప్పవాడు, వానికంటే నీ లోపలున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు, త్రియేక దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను శత్రువు మీద పెడతాడు, శత్రువు మీద అధికారాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. శత్రువు ఏమి చేద్దామనుకున్న వాడు నీ మీద ఏమీ చెయ్యలేడు, ఏమీ కూడా చెయ్యలేడు. హల్లెలూయా. ఏలియాని శత్రువు ఏమి చేయలేకపోయింది. యెజబెలు మహారాణి ఏలియాని ఏమీ చేయలేకపోయింది. ఎందుకు? ఏలియా ప్రార్థన పరుడు, దేవుని ప్రవక్త, దేవుని ఒక దేవుడు ఆయనతోని ఉంటున్నాడు. హల్లెలూయా. ఆఖరికి ఏమైంది? యెజబెలు మహారాణి మీదికెళ్ళి బడి చనిపోయి ఆమె కళేబరాన్ని కుక్కలు తినేసాయి. కానీ ఏలియా మాత్రము ఆరోహణమై వెళ్ళిపోయాడు అన్నమాట. హల్లెలూయా. అగ్నిరథాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. అగ్నిరథాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి ఏలియాని. అంటే చూడు, శత్రువు నీ ముందట వచ్చి నిలబడినా నీదే పై చేయిలా ఉంటుంది, నువ్వు ప్రార్థన పరుడు అయితే. హల్లెలూయా. కానీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? నీ శరీరాన్ని చంపుకోవాలండి. హల్లెలూయా. ప్రార్థన జీవితం కట్టుకోవాలంటే, ప్రార్థన బలిపీఠాన్ని ఎలా కట్టుకోవాలి, ప్రార్థన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి? మొట్టమొదటిగా నీ శరీరాన్ని నువ్వు చంపుకోవాలి. నీ శరీరాన్ని నువ్వు జయించాలి. నీ శరీరాన్ని నువ్వు జయించాలి. నీ శరీరాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ శరీరాన్ని నువ్వు జయించినప్పుడు, నీ శరీరాన్ని నువ్వు చంపుకున్నప్పుడు నీ ఆత్మ అనేది బలం అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నీ శరీరం బలంగా ఉండి ఆత్మ బలహీనంగా ఉంది. కాబట్టి ఈ ఆత్మ బలపడితేనే కానీ ఈ శరీరం అనేది ఆత్మ కింద ఉంటుంది.
కానీ ఆత్మ బలపడాలంటే ఏం చేయాలి? ఈ శరీరాన్ని జయించాలి. అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట అంటాడు, మత్తయి సువార్తలో ఏమంటాడు తెలుసా? శరీరము నిష్ప్రయోజనము, శరీరము దేనికి పనికిరాదు. శరీరము నిష్ప్రయోజనం అనే మాట ఈ బైబిల్లో రాయబడింది, లేఖనాలు సెలవిస్తున్నాయి. శరీరం నిష్ప్రయోజనము, శరీరము దేనికి పనికిరాదు. హల్లెలూయా. నీ శరీరము నిన్ను మోసం చేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని దేవుని ఆత్మ ద్వారా నువ్వు జయిస్తావో అప్పుడు నీ ఆత్మ బలపడి నువ్వు ఈ లోకములో బహుబలవంతుడిగా, దేవుని కుమారుడిగా, దేవుడిని ఈ లోకానికి చూపిస్తూ ఆత్మలని రక్షిస్తూ నువ్వు ఈ భూలోకంలో ఉంటావన్నమాట, నివసిస్తావన్నమాట. హల్లెలూయా. సో మై డియర్ ఫ్రెండ్, శరీరాన్ని ఈ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలంటే మొట్టమొదటిగా శరీరాన్ని జయించాలి. నీ శరీరాన్ని నువ్వు జయించాలి. తర్వాత నీ యొక్క అలవాట్లను జయించాలి. హల్లెలూయా. నీ యొక్క అలవాట్లు. మూడవదిగా నీ యొక్క మనసుని జయించాలి. హల్లెలూయా. నీ యొక్క ఎమోషన్స్ని జయించాలి. ఇవన్నీ ఏం చేస్తే తెలుసా? నీ మనసు, శరీరము, నీ యొక్క ఎమోషన్స్ ఇవన్నీ కలిపి నీ ఆత్మను ఎదగనివ్వవు. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, కానీ ఎదగనిస్తలేవు ఇవన్నీ కలిపి. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆత్మ ఎదిగి బలముగా ఉండాలి అంటే ఒకటే, నువ్వు నీ శరీరాన్ని జయించాలి, నీ అలవాట్లను జయించాలి, నీ మనసును మార్చుకోవాలి, మనసులో నుంచి వచ్చే ప్రతి ఎమోషన్స్ని నువ్వు జయించాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శరీరాన్ని జయించిన రోజు ప్రార్థన అనే బలిపీఠం నువ్వు కట్టబడతా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు శరీరాన్ని 10% జయించావా అంటే 10% బలిపీఠాన్ని కట్టావు నువ్వు ఈరోజు. హల్లెలూయా. ప్రార్థన బలిపీఠానికి విరోధంగా ఒకటే ఉంటుంది మన జీవితంలో, శరీరం. హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన బలిపీఠంగా విరోధంగా ఒకటే ఒకటి ఉంటుంది, ఈ శరీరము. ఈ శరీరాన్ని నువ్వు ఎంత జయిస్తూ ఉంటే నీ ప్రార్థన బలిపీఠం, నీ ఆత్మ అంత పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ శరీరం అనేది ఆత్మ మాట వినాలి. శరీరం మాట ఆత్మ వినొద్దు. ఎప్పుడైతే ఇలా ఉంటుందో నీ జీవితము కింద మీద ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ఉంటుందో నీ జీవితము దేవుని చిత్తములో కరెక్ట్గా ఉన్నట్టు. హల్లెలూయా. కరెక్ట్గా ఉన్నట్టు. దాని గురించి ఆశపడాలి, దాని గురించి ప్రయాసపడాలి, దాని గురించి ఉపవాసం ఉండాలి, దాని గురించి ప్రార్థన చేయాలి, దాని గురించి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన నుంచి నేర్చుకోవాలి. మార్తా మరియలాగా. హల్లెలూయా. వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, ఆయన స్వరము వినాలి. ఆయన చెప్తుంటాడు, ఈ ఏరియాలో ఈ శత్రువుని జయించు, ఈ ఏరియాలో ఈ శత్రువుని జయించు చెప్తాడు, నీకు దర్శనాలు ఇస్తాడు, అన్ని చేస్తాడు ఆయన. హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమైంది ఈరోజు ప్రార్థన అనేది ఎంత బలమైనదో, ప్రార్థన ఎంత బలవంతమైనదో. హల్లెలూయా. నీ జీవితాన్నే ఒక బలవంతమైన జీవితాన్నిగా ఈ లోకంలో పెడుతుంది ప్రార్థన, ప్రేయర్. మెన్ ఏం చేయాలి? మనుషులు ఏం చేయాలి? వాట్ మెన్ షుడ్ డూ? ప్రేయర్. ప్రేయర్. హల్లెలూయా. ఎవరెవరైతే దీన్ని వింటున్నారో లాస్ట్ వరకు వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దేవా నీకు వందనాలు తండ్రి. దేవా ఈరోజు మాకు నీ ప్రార్థన గురించి మాకు నేర్పించినందుకు వందనాలు తండ్రి. ఎవరెవరైతే ఈ లైవ్ చూస్తున్నారో, ఎవరెవరైతే ఈ లైవ్ ఆన్లైన్లో చూస్తున్నారో తండ్రి, ఇప్పుడే యేసు నామములో దేవా వాళ్ళని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. దేవా ఇప్పుడే వాళ్ళకున్న ప్రతి బాధ, రోగము, కష్టము, వేదనలో నుంచి వాళ్ళని స్వస్థపరచండి దేవా. సమృద్ధి దయచేయండి, నెమ్మది దయచేయండి, శాంతి, సమాధానము, సంతోషము దయచేయండి తండ్రి. హల్లెలూయా. దేవ ఎవరెవరైతే ఈ లైవ్ని షేర్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ లైవ్లో వింటున్నారో తండ్రి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్రార్థన అభిషేకాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. లార్డ్ గివ్ దెమ్ ది స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే దేవా ఈ లైవ్లో సాగర్ బ్రదర్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా సాగర్ బ్రదర్కి తన దేవానైనా ఆయన యొక్క వివాహం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహం జరిగించమని అడుగుచున్నాను తండ్రి. వివాహ ద్వారాలు తెరవమండి. హల్లెలూయా. లార్డ్ వివాహ ద్వారాలు ఇప్పుడే యేసు నామములో తెరవమని అడుగుచున్నాను తండ్రి.
దేవా బిడ్డకి ఎందుకు ఆలస్యం అవుతుందో దేవా ఆ వివాహ ద్వారాలను తెరిచి ఆలస్యాన్ని దేవా సంతోషంగా మార్చండి దేవా. వివాహం అన్నిట్లో ఘనమైనది అన్నవు తండ్రి. ఆ ఘనమైన వివాహం ఘనంగా ఆ బిడ్డ జీవితంలో నువ్వు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. అలాగే ప్రార్థన అభిషేకాన్ని దయచేయండి తండ్రి. ప్రార్థన అభిషేకాన్ని ఆ బిడ్డ మీద పెట్టమని, ప్రార్థన అలవాట్ల బిడ్డ తన దేవానైనా డెవలప్ చేసుకునేలాగున మీరు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళా సీ యూ నెక్స్ట్ టైం. మళ్ళా రేపు కలుసుకుందాము. అప్పటిదాకా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. షేర్ చేయండి లైవ్ని. చెప్పండి ఈ లైవ్ని షేర్ చేయమని. ఎవరెవరైతే వింటున్నారో లాస్ట్ వరకు, ఎవరెవరైతే ఆఫ్లైన్లో వింటున్నారో, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.